వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలో ఎన్ఆర్ఐ సిటిజన్ కాలనీలో దొంగతనం ఘటన చోటు చేసుకుంది. నరసరావు అనే ప్రైవేటు ఉద్యోగి ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడి దుండగులు ఇంట్లో ఎవరూ లేని సమయంలో 40 తులాలం వెండి, 20,000 నగదు, స్కూటీతో పాటు గ్యాస్ సిలిండర్ను కూడా ఎత్తుకెళ్లారు. ఘటనపై సమాచారం అందుకున్న పటాన్చెరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎన్ఆర్ఐ సిటిజన్ కాలనీలో ఉంటున్నాము. లాస్ట్ 1.5 year నుంచి ఇక్కడ ఉంటున్నాము. లాస్ట్ ట్యూస్డే రోజు ఊరెళ్ళాము. సో వెనస్డే ఎర్లీ మార్నింగ్ మా ఇంట్లో దొంగలు పడ్డారు. 40 తులాల వెండి, 20,000 క్యాష్, గ్యాస్ సిలిండర్, స్కూటీ ఇవి దొంగిలించారు. తర్వాత మిర్రర్ పగలగొట్టారు. గేట్, లాక్, మొత్తం డోర్ అదంతా కూడా పగల వస్తువులు, బట్టలు అవన్నీ కూడా మేము ఫ్రైడే ఈవినింగ్ మా ఇంటి పక్కన ఆయన కాల్ చేసి చెప్పారు, ఇలా మీ ఇంట్లో డోర్లు, విండోస్ అన్ని ఓపెన్లో ఉన్నాయి, లాక్స్ అన్ని తీసున్నాయని కాల్ చేశారు. సో అప్పటికప్పుడు మేము ఊరు నుంచి బయలుదేరి వచ్చాము. పగలు కొట్టేశారు. లోపల అవన్నీ కూడా తీశారు. ఏం పోలేదు. కార్ మిర్రర్ అయితే పగలు కొట్టేశారు. యాక్చువల్గా ఇక్కడ మా బ్యాక్ సైడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. మేబీ వాళ్ళు కావచ్చేమో అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. వాళ్ళంతా కూడా బీహారీస్, బెంగాలీ, ఛత్తీస్గఢ్